సుందర్. నేను ఈ మధ్య రిలీజ్ అయినటువంటి హోప్ అనే షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాను. అది మా డైరెక్టర్ గారు చందు కేసీఎస్ ఆర్ట్స్ అనే ఛానల్ ద్వారా వదిలేరు. అది ఎట్లుందంటే నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి జరిగేటువంటి సన్నివేశాలని మంచి ఎమోషనల్గా చిత్రీకరించి ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయ్యే విధంగా బాగా సన్నివేశాలతో చిత్రీకరించబడింది. నేను చేసిన తప్పే బాబు, నేను చేసిన తప్పే. ఆ డబ్బు కట్టుకుని ఉంటే నా కూతురు పరీక్ష రాయించుండరు, ఇంటికి పంపించేస్తుంటారు. నలుగురిలో నా కూతురు నన్ను అసహించక ముందే నేను ఉండకూడదు బాబు. మీకు కూడా నచ్చుతుంది నేను భావిస్తూ ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు చందు భార్గవ్. సో మేము రీసెంట్గా హోప్ అనే షార్ట్ ఫిల్మ్ చేసాం. సో కేసీఎస్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై అయితే చేయండి, మీకు నచ్చుతుందనే కోరుకుంటున్నాను. నచ్చితే మీకు మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్, సో దట్ మాకు కొంచెం బూస్ట్ అప్ అవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్టర్స్ చేశారు విల్సన్ అన్న. విల్సన్ అన్న గురించి యాక్చువల్లీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక సీన్ ఉంది. సో ఆ సీన్లో విల్సన్ అన్న కొంచెం గ్లిజరిన్ వేసుకోమన్నాను. సో కొంచెం ఎమోషనల్గా ఉండాలన్నా కొంచెం గ్లిజరిన్ వేసుకొని కొంచెం ఎమోషనల్గా, అంటే నేను కెమెరా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వాటర్ వస్తే బెస్ట్ అన్న అని చెప్పాను. అన్న నాకు గ్లిజరిన్ ఏమవుతుంది తమ్ముడు, నేను ఒకసారి నేను చేస్తాను చూడు, ఒకవేళ నచ్చకపోతే నేను గ్లిజరిన్ వేసుకుంటాను. నేను సరేలే ఏముందిలే, ఎట్లా వస్తుంది వాటర్, మేము కెమెరా దగ్గరికి తీసుకెళ్తే అది ఇంపాసిబుల్ అని సరే చేయండి అన్న అని చెప్పాను. అది ఎట్లా తెచ్చాడో తెలియదు. సో బట్ కెమెరా ఎప్పుడైతే క్లోజ్ పెట్టాను, సో ఆటోమేటిక్గా అది వాటర్ వచ్చి కంటిలో నుంచి వాటర్ వచ్చింది. సో కొంచెం షాక్ అయినా నేనైతే. సో గ్రేట్ ఆర్టిస్ట్ విల్సన్ అన్న. ఆపరేషన్కి 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నువ్వు ఆలస్యం చేసే కొద్ది ఏమో ప్రాణాలకే ప్రమాదం. మీరు త్వరగా డబ్బులు అరేంజ్ చేశారంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా మంచి క్యారెక్టర్స్ వచ్చి అన్ని సినిమాలు కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ సుందరన్న, సో సుందరన్న ఎప్పుడు మనకి సపోర్టివ్. సో అన్ని షార్ట్ ఫిలిమ్స్లో ఉన్నాడు అన్న. సో చాలా ఎమోషనల్గా చేశాడు అన్న కూడా. చెప్పింది నేను చేస్తాను, నేను ఎక్కడికి కావాలో చెప్పు, సో నేను చేస్తాను. సో చాలా రీటేక్లు అడిగాను సుందరన్న అయితే. ఆయన నాకు నో చెప్పలేదు. అంటే నో అనేది ఆయన పద్ధతిగా చెప్తాడు. ఈ హోప్ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే ఆ అబ్బాయి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. సో అప్పుడైతే చిన్నపిల్లడు, ఇప్పుడు కాదు, ఎందుకంటే అది షూట్ చేసింది లాస్ట్ ఇయర్. సో పెద్దవాడైపోయాడు. అండ్ మోహన్ పిలవంగానే ఇక్కడికి వచ్చాడు. హోప్ షార్ట్ ఫిల్మ్ కేసీఎస్ ఆర్ట్స్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ మోహన్. సో థ్యాంక్ యూ వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు పిలవంగానే. భరత్ దాంతో ఉన్నాడు. సో భరత్ కూడా పిలవంగానే ఇక్కడికి వచ్చి సో షార్ట్ ఫిల్మ్ చూడమని చెప్పి సపోర్ట్ చేస్తున్నాడు. సో భరత్ కూడా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం హోప్ అనే మా బ్రదర్ చేసిన షార్ట్ ఫిల్మ్. ఇక్కడే నటీనటులు అంతా ఉన్నారు. నాకు వీళ్ళంతా మంచి సుపరిచితులు. విల్సన్ అన్న కావచ్చు, సుందరన్న కావచ్చు. సుందరన్న అయితే మనకి చాలా బాగా నటించాడు. ఇందాకే అన్న మాటలు వింటున్నా, అన్న అసలు గ్లిజరిన్నే లేకుండా చేసి నేను చూడలేదు, బట్ నేను చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా మా తమ్ముడు చేసే ఆలోచిస్తాడు. నాకు అసలు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా మీరు హోప్ షార్ట్ ఫిల్మ్ మన కేసీఎస్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. మీ ఫ్రెండ్స్ దాన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మేము కేసీఎస్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో మేము ఈ రీసెంట్గానే హోప్ అనే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాం. అది స్టోరీ ఏంటంటే చాలామంది లైఫ్లో జనరల్గా జరిగి చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అది చాలా అంటే చాలా బాగుంది స్టోరీ. అందరికీ హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉంటుంది. ఒక్కసారి మా కోసం మీరు ఒక 20 నిమిషాలు టైం కేటాయించి మా షార్ట్ ఫిల్మ్ చూసి ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు కేసీఎస్ ఆర్ట్స్. థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ మాట్లాడాలి. కెమెరామెన్